ఉంది. సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా, లేక స్పీకర్ నిర్ణయానికే కోర్టు వదిలేస్తుందా? అసలు ఏం జరగబోతుంది? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు బొమ్మల రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, మానవతరాయ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ముందుగా రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎట్టకేలకు ఈ రోజైతే సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏం జరగబోతుందంటారు? ఖచ్చితంగా మీకు నెగిటివ్ వస్తుంది అనుకుంటున్నారా, పాజిటివ్ వస్తుంది అనుకున్నారా? అందరూ ఎదురు చూస్తున్నది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు ఓ చట్టానికి విరుద్ధంగా, పార్టీలకు అతీతంగా కొన్ని గత ప్రభుత్వం చేసిందని అంటున్న వీళ్ళు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు రాజ్యాంగానికి కట్టుబడి, రాజ్యాంగానికి లోబడి మా పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళని మోసం చేసి, మాయ చేసి, వాళ్ళకి ఏదో ఇంకా అదనంగా నిధులు ఇస్తానని కావాలని బెదిరించి చేర్చుకున్నారు. పోయే వాళ్ళు మేమేదో అభివృద్ధి కోసం పోతున్నామని మాయ మాటలు చెప్పిపోయారు. దాని తర్వాత ఇప్పటికీ మీ పార్టీలో ఉన్నట్టు ప్రకటించుకుంటున్నారు కదా, జస్ట్ కేవలం సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ చాలా క్లియర్ గా పోయిన 10 మంది మీద ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని నేను ఆల్రెడీ నిన్ననే మేము చాలా టీవీలలో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ పిలిపియడం కూడా జరిగింది. 100కు 100% ఈ అనర్హత వేటు పడుతుంది. పడ్డ వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయి, జూబ్లీహిల్స్ ఎన్నికతో సహా అది కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు అనుకూలంగా రాకపోతే ఎలా? 100% వస్తుంది. రాలేదు అంటే చట్టం తన పని తను సరిగా చేయకపోవడం, అక్కడ ఏదో లాలూచి జరిగిందని మేము కూడా ఇప్పటి వరకు మేము లాని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వస్తున్నాం. ఒకవేళ ఇంత జరిగినాక, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాక, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీ నుండి గెలిచి ఇంకొక పార్టీని ఎంపీగా పోటీ చేసినాక కూడా ఆయనని అనర్హతగా ప్రకటించలేదంటే ఇవి రాజ్యాంగం మీద, కోర్టుల మీద ప్రజలకు ఉండే నమ్మకం కోల్పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక లా తెలిసిన వ్యక్తులుగా 100కు 100% అన్ని ఎవిడెన్స్ మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇవి వాళ్ళకు అనర్హత వేటు పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వీళ్ళు ఏదేదో మాయ మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి మాయ మాటలతోటి, మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలం గడపాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా చుక్కలు చూపెడతాం ఈ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? ఎందుకంటే గతంలో చాలాసార్లు ప్రకటించారు, మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవనికి వెళ్ళడం తప్ప అసలు మేము పార్టీలకు ఎప్పుడు కూడా జంపు కాలేజ్ చెప్పి చెప్తా ఉన్నారు కదా. 100కు 100% వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు. వెళ్లిపోయి డైరెక్ట్ గా ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎంత దుర్మార్గం అంటే ఏ ముఖ్యమంత్రి కూడా సొంతగా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండవ గప్పి ఆహ్వానించిన చరిత్ర లేదు. సరే, వాళ్ళు ఏమైనా రావాలనుకుంటే వచ్చి ఆఫీసుల్లో ఎక్కడనో జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ కావాలని పోయి ఒక ముఖ్యమంత్రి ఇంటికి పోయి వాళ్ళకు మాయ మాటలు చెప్పి జాయిన్ చేయించుకున్నది మనం అందరం చూసాం. దాని తర్వాత అనర్హత ఎటు పడే అవకాశం ఉంది, వీళ్ళ పని అయిపోతుందని తెరవట ప్లేట్ ఫిరాయించి మేమేదో నిధుల కోసం పోయాము, మేమేదో దేవుడి కండవ కప్పుకున్నాం అని మాటలు చెప్తాయి. ఈ రాష్ట్రంలో వినేవాళ్ళు ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. తెలంగాణ చాలా అభివృద్ధి చెందిన తెలంగాణ. ఈ తెలంగాణను ఆగం చేయడానికి 2 పార్టీలు వచ్చినాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఉంటే మళ్ళీ 10 సంవత్సరాల నుంచి ఈ 2 సంవత్సరాలలో తెలంగాణ ఒక స్వర్ణయుగంగా మారే అవకాశం ఉండే. అలాంటి అవకాశాన్ని తెలంగాణ ప్రజలే వాళ్ళే అంటున్నారు, మా వేలుతో మా కన్ను పొడుచుకున్నామని. ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొంతమంది సొంత కోటికి రానికి కొంతమంది అప్పట్లో సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపించింది. ఒకవేళ వాళ్ళు వచ్చేటట్టయితే మీరు తీసుకుని సిద్ధంగా ఉన్నారా? ఎట్టి పరిస్థితిలో మా హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆల్రెడీ నిర్ణయించారు. కేసీఆర్ గారు కాళ్ళు మొక్కినా ఎవరిని కూడా తీసుకోమని అన్నాము. ఖచ్చితంగా తీసుకోము. మా పార్టీ మేము చేస్తాం. మాకు బోలెడంత మంది ఉద్దండలు ఉన్నారు మా పార్టీలో. 65 లక్షల సభ్యత్వం ఉన్నది. ఒక్కొక్కరు కొన్ని గంటల పాటు మాట్లాడే శక్తి ఉన్న, సమర్థులు ఉన్న పార్టీ మా పార్టీ. కాబట్టి మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కుదవలేదు. ఖచ్చితంగా గెలిచే పార్టీ మాది. కాబట్టి మా దగ్గర ఎవరిని పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ గెలిచి ఈ తెలంగాణ ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టిన పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉంటాం. వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి ఓన్లీ దోసుకోవడం, దాచుకోవడం, దీనికోసమే మాత్రం మా పార్టీ ఉండదు. మా పార్టీ ఎప్పుడూ
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ ఆశల్ని సిగురించడం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్నే పోరాడుతుంది తప్ప వీళ్ళలాగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసి ఏమార్చి మాయ మాటలు చెప్పి 420 అబద్ధాలు చేసి ఒక్కటి కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజల్ని బురిడి కొట్టి డైవర్స్ పాలిటిక్స్ చేసే విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెడతారు. ఏ ఎన్నిక వచ్చినా ఇక నుండి చూసుకోండి. ఈ రోజు రాసి పెట్టుకోండి. ఈ రోజు బొమ్మెర రామ్మూర్తిగా ఒక ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను, ఈ కాలం నుండి వచ్చే ఏ ఎన్నికైనా అది బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా. రైట్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఈ రోజు 10 గంటలకు ఏం జరగబోతుందంటారు? చట్టం ప్రకారం అయితే జరగాలి. వీళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటింపబడాలి. సుప్రీంకోర్టు అదే మరి జడ్జిమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఇంకా వేరే ఇతరత్ర అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా జరిగినే ఉన్నాయి కదా, కర్ణాటకలో కావచ్చు, ఉత్తరాఖండ్ లో కావచ్చు. ఇటువంటి ఒక సిమిలర్ కేసుల మీద సుప్రీంకోర్టు వాళ్ళకు డిస్క్వాలిఫై చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ. ఇది కూడా కళ్ళ ముందర కనబడతా ఉన్నది. జైన్ అయిన తర్వాత వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకొని తిరుక్కుంటూ పార్టీ కార్యక్రమాల్లో కండువాలు మాత్రం వేసుకోకుండా ఉన్నాం కాబట్టి మాకేం కాదు అనుకున్నంత మాత్రం సరిపోతుందా? వాళ్ళు చేతులు కలిపి పార్టీ ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీతో ఇంకో పార్టీలోకి పోవడం కళ్ళ ముందర టీవీలలో కనబడుతుంది. ఇంతకుముందు ఎవడైనా చాట్ కింద ఇటువంటి ప్రామాణికంగా తీసుకోకపోదు. ఇప్పుడు పేపర్, ప్రింట్ మీడియా కావచ్చు, టీవీలలో వచ్చేటువంటి క్లిప్పింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారం అవుతాయి. సో వాళ్ళ టెక్నికల్ గా మెంబర్షిప్ బుక్ ద్వారా మెంబర్షిప్ లేనంత మాత్రాన వాళ్ళు జాయిన్ కాలేదు అన్న మాటకు అర్థం ఉండదు, బలం చేకూరదు. వాళ్ళు ముఖ్యమంత్రి ద్వారా కండువా కప్పుకున్నది కాంగ్రెస్ కండువా, అదేమో కాంగ్రెస్ కండువా కాదు భారతదేశ కండువా అని చెప్పి త్రివర్ణ పతాకం కండువా అంటారు, ఆ కలర్ అంటారు. ఇవన్నీ కూడా సమర్థించుకున్నటువంటి ఒక్క మాటలు తప్ప ఏ క్వశ్చన్ తప్పించుకోలేదు. అంతకుముందు జరిగింది కూడా అదే. ఇప్పుడు రామ్మూర్తి గారు పాపం చాలా మంచోడు కాబట్టి వాళ్ళ పార్టీని సమర్థించుకుంటా ఉన్నారు. వాళ్ళ పార్టీ ఏం చేసింది సార్? వాళ్ళు కూడా తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తిని మంత్రిగా చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నది కదా. ఇక్కడ పోటీ చేసినారు, వాళ్ళైతే మంత్రిని చేసినారు. హైకోర్టు చెప్పింది డిస్పోజ్ చేయండి అని చెప్పి స్పీకర్ చెప్పినారు. హైకోర్టు మొత్తంగా కూడా పెండింగ్ పెట్టినారు స్పీకర్ గారు మధుసూదనాచారి గారు. సో ఇప్పుడు కూడా అంతే, స్పీకర్ గారు పెండింగ్ లో పెడతా ఉంటే మళ్ళీ స్పీకర్ ఎన్ని రోజులు పెండింగ్ పెట్టచ్చు, దాని అధికారం ఏంది, దీని మీద కూడా చర్చ జరగాల, దీని మీద కూడా క్లారిటీ రావాలని చెప్పేసి అదొక మాట వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. అంటే ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఈ రెండు పార్టీలు ఓడినా లేకపోతే గెలిచినా కూడా మొత్తం మీద బీజేపీ మాత్రం చాప కింద నీళ్ళు అక్కడ పారుతున్నట్టు కనిపిస్తా ఉంది. అదే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఇస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్టీ, ఫెయిర్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ. ప్రజలకు నిజాయితీగా నిస్వార్థంగా మరి సేవలు అందించి ప్రజా జీవన ప్రమాణాలు పెంచాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, చేస్తుంది అనే ఒక విశ్వాసం ప్రజలకు కలిగిందే కాబట్టి మాకు ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉన్నది, కార్యకర్తలు కష్టపడతా ఉన్నారు. ఇవి కళ్ళ ముందర కనబడుతున్నటువంటి సత్యాలు. కానీ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లినంతగా బీజేపీ తీసుకెళ్లట్లేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది కదా. వాళ్ళ మాటకి ఏం చాంటెడ్ ఉంటుంది సార్? టీఆర్ఎస్ మాట అనేక ప్రామిసెస్ వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఏమైనా అమలు చేసినారేం? ఎన్ని వాగ్దానాలు సార్? వాళ్ళ యొక్క మేనిఫెస్టో చూడండి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారండి. సో అదే రకంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక తేడా ఏంటంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సర్కార్లలో ఇక్కడ ఫ్యామిలీ రూల్ లేదు కాంగ్రెస్ లో, కానీ అది ఫ్యామిలీ రూల్. ఇక్కడ సెక్రటరియట్ పోతా ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెక్రటరీ ముఖం చూడలేదు. ఫైళ్లు, బ్యూరోక్రాట్స్ అందరు కూడా బంట్రొత్తులుగా పరిగెత్తుకుంటా ప్రైవేట్ సెక్రటరీ లాగా ఫామ్ హౌస్ పోదురు. ఇప్పుడు ఇక్కడ లేదు. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగా కూడా డిక్టర్షిప్ నడుస్తున్నది. ఇక్కడ కూడా బాధ్యత రాహిత్యం ఉన్నది, అక్కడ డిక్టేటర్షిప్ ఉంది. ఏం తేడా లేదు రెండు ప్రభుత్వాల్లో కూడా. కాబట్టి వీటన్నిటి మధ్య మనం ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వద్దు? ఈ పార్టీ పాలన మనం ఇప్పటిదాకా రుచి చూడలేదు. 3 సార్లు కేంద్రంలో మోదీ గారు పరిపాలిస్తున్నారు. ఎక్కడ వేరే ఆరోపణలకు అవకాశం తావు ఇవ్వలేదు.
మరి ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వద్దని ఒక ఆలోచన ప్రజలకు కలిగింది కాబట్టి కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీలు గెలిచినందుకు మేము మా గొప్పతనం కాదు, మా కష్టం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క గొప్పతనంతో మాకు ఓట్లు పడతా ఉంది. మా డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి, సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి, ఆ సిద్ధాంతం మీద విశ్వాసం కలిగేలా కష్టపడ్డాం కాబట్టి వాళ్ళ ప్రజలంతా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. ఇది జరగబోయేటువంటి యొక్క వాస్తవం. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రాష్ట్ర హితం కోసం కాదు, వాళ్ళ సొంత కుటుంబాల హితం కోసం, సొంత పార్టీల హితం కోసం తప్ప ప్రజల హితం కోసం కాదన్న విషయం సుస్పష్టం. రైట్. మనోదరాయ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒకటి మీ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టా, ఒకవేళ తీర్పు గనక మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఎన్నికలకు సిద్ధమా? ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంది, మాకేం భయం లేదు. వాళ్ళు ఏదో మేము ప్రలోభాలు పెడితేనో ఇంకో రకంగానో గతంలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నయాను భయాను బెదిరించి లాక్కున్నట్లు మేము ఆ విధానానికి పాల్పడలేదు. ఒకవేళ అది వాళ్ళు మా పార్టీ సభ్యులా కాదనేది మరి కొద్దిసేపట్లో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వివరించబోదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుల ప్రకారం అయితే మరి ఇది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో కాంగ్రెస్ ప్రభుత్వమే రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపులు నిరోధించాలని చెప్పేసి ఆయారాం గయారాం సంస్కృతిని పక్కగా పెట్టాలని చెప్పేసి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2003లో దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి వాజ్పేయి గారు 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మరిన్ని పటిష్టమైనటువంటి నిబంధనలు అందులో చేర్చడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ పార్టీలు అటు ఇటు నాయకత్వం అనేది మార్పులు జరుగుతున్నాయి. అయితే ఎక్కడుందంటే అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు అందుతుంది. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో వాళ్ళకు భవిష్యత్తు లేదని చెప్పి ఆ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలు అభద్రతా భావానికి గురవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో మునిగిపోయే పార్టీలో ఉండలేరు. కాబట్టి ఎక్కడైతే ఒక 10 ఏళ్ల అధికారం ఉండే కాంగ్రెస్ పార్టీలో రావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక మేము నిలవరించాం అట్లాంటి అంశాలన్నిటి కూడా నిలవరించింది. కానీ పార్టీ పరంగా ఉప ఎన్నిక వస్తే మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ పార్టీ పరంగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా? పార్టీ పరంగా ఉప ఎన్నిక ఒకవేళ కోర్టు నాకు తెలిసి అయితే స్పీకర్ యొక్క అధికారాలను కోర్టు సమీక్షిస్తుందా? ఇప్పటి వరకు అయితే లేదు. ఒకవేళ కొత్త తీర్పు ఏమైనా వస్తే చూద్దాం. అసలు దేశ చరిత్రలోనే సంచలనంగా మారిపోద్ది. గతంలో మేము హైకోర్టు పోయినప్పుడు కోర్టు కనీసం మా పిటిషన్లు బెంచ్ మీదకి రాలేదు. ఏది కేసీఆర్ గారు ప్రభుత్వం లాక్కున్నప్పుడు మా ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకున్నప్పుడు రాలేదు. సరే, మహారాష్ట్ర విషయంలో ఒక భిన్నమైనటువంటి వచ్చింది. తర్వాత ఏకనాథ్ షిండే విలీనమైంది. ఇందులో 2 ప్రక్రియలు ఉన్నాయి. రేపు చట్టబద్ధంగా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం 10వ షెడ్యూల్లో చేర్చిన దాని ప్రకారం ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. ఇంకో 15 మంది వస్తే విలీనమవుతుంది. కాబట్టి చట్టబద్ధంగా అది ఆమోదోగ్యమే. కాబట్టి మేమే అట్లా కాకుండా మా రాహుల్ గాంధీ గారు ఇది కాదు వాళ్ళు గతంలో చేశారని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వాలను గొలగొట్టారు. అయినప్పటికీ మేమేం చేస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తాడంటే నిలవరిస్తాం. కాబట్టి ఈ తీర్పు అనేది స్పీకరు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా ఉండదా? కొన్ని తీర్పుల్లో 93లో కొన్ని తీర్పుల్లో కొన్ని అంశాల్లో న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పి తీర్పులు చెప్పినావు. కానీ ఇది చెయ్యి పరాఖండిగా నువ్వు చేయాల్సిందే. మళ్ళా నిర్ణయం కూడా ఎవరి మీద పెట్టారు? మళ్ళీ స్పీకరే తీసుకోవాలి. కాబట్టి స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను మరి సుప్రీంకోర్టు పాత్ర ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా మన గవర్నర్లు బిల్లులు తొక్కి పెడతారు. తమిళనాడు ప్రభుత్వం కూడా తమిళనాడుకు చెందిన 10 బిల్లులు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర చాలా కాలం పాటు ఒక 6 నెలల పైన నిలుపుదల ఉంటే ఇటీవలే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చి ఆ విధంగా నిలుపుదల చేయటం మంచిది కాదు. ఒకవేళ 3 నెలలకు మించి గవర్నర్ గాని రాష్ట్రపతి దగ్గర గాని బిల్లులు నిలుపుదల చేస్తే అది ఆమోదించినట్లే అని చెప్పి కాబట్టి అంతేగాని ఆమోదించినట్టే కానీ పూర్తిగా రాష్ట్రపతి గాని వాళ్ళకు ఉన్నటువంటి చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 261 నిబంధన ప్రకారం వెసులుబాట్లు గాని చర్యలు తీసుకునేటువంటి అధికారం, సమీక్ష చేసే అధికారం పూర్తిగా కోర్టులు. అందుకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా 143 నిబంధన ప్రకారం
అసలు రాష్ట్రపతికి ఏంది పరిస్థితి ఏందని చెప్పి మళ్ళా సుప్రీంకోర్టునే సలహా అడిగారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజు వచ్చే తీర్పు అనేది చూద్దాం. తీర్పు ఏదైనప్పటికీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలో కూడా గెలవబోతుంది, జూబ్లీహిల్స్ లో గెలవబోతుంది. ఒకవేళ అభ్యర్థులు అనర్హతగా ప్రకటిస్తారా? అర్హత సుప్రీంకోర్టుకు ఉన్నదా? ఒకవేళ సుప్రీంకోర్టు మన స్పీకర్ ని నిర్ణయం తీసుకోమంటదా? ఇప్పటి వరకు అట్లా స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు మరి చేసింది అనుకోండి, అప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలో పార్టీ పరంగా, సంస్థాగతంగా, ప్రభుత్వ పరంగా మేము ఆలోచన చేస్తాం. రైట్ మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఏం జరగబోతుందంటారు మొత్తం మీద? అంటే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై ఈ రోజు అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో దాదాపు 10 గంటలకు వెలువడే అవకాశం ఉంది. సో ఏం జరగబోతుందంటారు? అంటే స్పీకర్ నిర్ణయానికి కోర్టు వదిలేస్తుందంటారా, లేకపోతే అనర్హత వేటుపడే అవకాశాలు ఉన్నాయా దీంట్లో? అనర్హత వేటుపడే అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో అధికార పార్టీ అటు ప్రతిపక్షాల వైఫల్యం చెందాయి కాబట్టి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం యొక్క పాత్ర సుప్రీంకోర్టుది. సో కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా అనర్హత పడే దిశగానే ఆలోచన చేస్తా నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్పీకర్ గానే మొటికాయలేసింది సుప్రీంకోర్టు. ఇంకా ఎంతకాలం మీరు తాత్సారం చేస్తారనే విషయాన్ని. డెమోక్రసీలో ఎప్పుడు కూడా చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే, అంటే ఎమ్మెల్యే గారు చనిపోతే 6 నెలల లోపు ఎన్నికలు కావాలి. సో 6 నెలల లోపు ఎన్నికలు కావాలి. 6 నెలల లోపు ఎన్నికలు చేయకపోతే ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ ప్రజల యొక్క ఆకాంక్షను అది వ్యతిరేకించినట్టే లెక్క అవుతుందని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. సో కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో సుప్రీంకోర్టు పాత్ర కూడా కీలకమే. కాబట్టి జస్టిస్ గవాయ్ గారు అనర్హత వేటు వైపు దిశగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. లేదంటే స్పీకర్ కు ఒక గడువు పెడతాం, మీరు పలానా టైం లోపు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంటది అనే విషయం కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం గారు అది అసలు ఉప ఎన్నికే రాదు, ఆ ఉప ఎన్నిక వచ్చే అవకాశమే లేదు, అసలు గతంలో రానప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు ఇదే జస్టిస్ గవాయ్ గారు అట్టెట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా నిర్ణయం చేస్తారు, ఉప ఎన్నిక వస్తుందా రాదా, వాళ్ళ అర్హులా కాదా అనే నిర్ణయం మీకు ముఖ్యమంత్రిగా మీకేం అధికారం ఉంది, మీరెట్లా నిర్ణయిస్తారని చెప్పేసి డైరెక్ట్ గానే సుప్రీంకోర్టు ప్రశ్నించిన దాఖలాలు మనం చూసినాం. సో కాబట్టి ఇవాళ నిజంగానే గవాయ్ గారు డెమోక్రసీని కాపాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకరు ఒకవేళ ఆయనే అనర్హత వేటు వేయొచ్చు, లేదంటే స్పీకర్ కు టైం పెట్టి ఈ లోపు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఈ అనర్హత వేటును మేము వేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేయొచ్చు. కానీ మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, అసలు మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి తప్ప అసలు మేము దాంట్లో చేరలేదని చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ కుంటి సాకులు. ఇప్పుడు జనానికి అంటే బీఆర్ఎస్ కళ్ళు మూసుకొని పాలు తాగిందని మేము కూడా కళ్ళు మూసుకొని పాలు తాగి తప్పు చేస్తామనడం కరెక్ట్ కాదు. డెమోక్రసీని అపహాస్య పాలు చేయడం అవుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిష్టం మేరకు ఓటు పడ్డది. అది ఆ ఓటు బీఆర్ఎస్ ను నమ్మి ఓటేసారు. బీఆర్ఎస్ ఇచ్చే మేనిఫెస్టోని నమ్మి ఓటేసింది ప్రజలు, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసింది కాదు అది. సో కాబట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు ఓటేస్తే దాన్ని తిరస్కరించి తమ స్వార్థం కోసం కడియం శ్రీహరి తన బిడ్డకు టికెట్ ఇచ్చుకోవడం కోసం అందులో జంప్ అయ్యిండు. తన బిడ్డకు ఎంపీ, తాను 40 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉంటాడు, తాను మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు. తన జనాభా ఎంత అండి కాన్స్టిట్యున్సీలో తన జనాభా 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లు లేనివాడు 40 ఏళ్ళు మంత్రిగా ఉంటాడు, తన బిడ్డను ఎంపీని చేస్తాడు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా డెమోక్రసీ అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఒక డెమోక్రసీ అంటే మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా పాలన ఉండాలి. నువ్వు అక్కడ మాదిగా ఉంటాడు పార్లమెంట్ సభ్యుడిగా, మాదిగా టికెట్ ఇవ్వవు. అక్కడ మెజార్టీ అంతా మాదిగలకు అన్యాయం చేస్తావు. నాగర్ కర్నూలు పోతే అక్కడ మాదిగలు మెజార్టీ 90% ఎస్సీ జనాభాలో 90% మాదిగలు ఉన్నారు అక్కడ. అక్కడ ఈ టికెట్ ఇవ్వవు అంటే ఏందనండి బాబు జాగిరి అయిదేమన్నా? ఇజ్ ఇట్ ఏ డెమోక్రసీ? ఇజ్ ఇట్ ఏ ప్రైవేట్ ఎస్టేట్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇజ్ ఇట్ ఏ రెడ్డి రాజ్యం అయిదేమన్నా? నిష్టం ఉన్నట్టు చేయడానికి ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మెజార్టీ ప్రజలు ఎంతమంది ఉన్నారు? నీ జనాభా 5% ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు ఎట్లయితారండి నీ జనాభా నుండి? ఇప్పుడు 5% ఉన్న జనాభాకు 46 అంటే మరి 56% ఉన్న జనాభాకి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఏమి
ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? డెమోక్రసీ అంటే 5% ఉన్న వాళ్ళు 46 మంది ఎమ్మెల్యేలు కావాలమా, లేదంటే 56% ముందు ఉన్న వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు కావడమా డెమోక్రసీ అంటే? ప్రజాస్వామ్యం అంటే 56% జనాభా ఉన్న వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు కావాలి. అదే 5% ఉన్న జనాభా కలిగిన రెడ్డిలు 46 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇదేనా డెమోక్రసీ అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటే? ఇదేనా మా ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి చెప్పిన ప్రజాస్వామ్యం వర్ధిల్లింది? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు వినోద్ కుమార్ గారు? ఇవ్వండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందా? ఇద్దరు దొందుతొందే. ఇది దొంగల రాజ్యమే. ఇద్దరు వెమ 1% లేనోడు పరిపాలన చేసి దుర్మార్గంగా లక్షల కోట్లు మింగినోడు గత ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు 5% ఉన్నోడు అదే పద్ధతిలో కాస్త డిఫరెంట్ గా, అంతే తప్ప డెమోక్రసీ అనేది ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఇది ప్రజాప్రభుత్వం అనేది ఒక అబద్ధం. ఇప్పటికీ 73 మంది కార్పొరేషన్ చైర్మన్లలో 53 మంది ఒక రెడ్లకే ఇచ్చుకుంటారండి ఎవరన్నా ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో? అది సాధ్యమేనా? తన కులానికి 53 మందికి ఇచ్చుకుంటున్న అవకాశాలు 73 కార్పొరేషన్ చైర్మన్లలో. నీకు రెడ్డిగా అడ్వకేట్ జనరల్ ఉంటాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి ఉంటాడు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ రెడ్డి ఉంటాడు, ఆర్టీఐ చైర్మన్ రెడ్డి ఉంటాడు. అంటే ఇదంతా రెడ్ల రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం? ఇది డెమోక్రసీలో మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఓటు పడుతుంది. మరి అట్లనే పదవుల పంపకాలు కూడా ఉండాలి కదా. అట్లా ఉండకుండా ఇష్టరాజ్యంగా పరిపాలన చేసి ప్రజాస్వామ్యము, ఇది ప్రజాపాలన అంటే ఎవరు నమ్మాలి? ఇది ప్రజాపాలన, ఇది ప్రజాస్వామ్యం అంటే రాహుల్ గాంధీ రాజ్యాంగ బొమ్మ పట్టుకొని తిరగంగానే ప్రజాస్వామ్యం తెలంగాణలో వచ్చినట్టేనా? రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకునే అర్హత ఉందా? అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఉంటే ఇది ఆ రూలింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో జస్టిస్ గవాయ్ గారిది, తన యొక్క సుప్రీం కోర్టుది. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం లేదు, ప్రజాస్వామ్యం పద్ధతిగా నడస్తలేదు కాబట్టి ఆయన దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో ఉన్న నియమావళిని అనుసరిస్తూ ఇవాళ ఆయన ఖచ్చితంగా, గతంలో డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు డిస్క్రిషనరీ పవర్ ఉంటది. ప్రజాస్వామ్యం పరిరక్షించడంలో డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి వీళ్ళకు అనర్హత వేటి వేస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ వేయకపోతే స్పీకర్ కు టైం బౌండ్ పెట్టి ఈ టైం లోపల నువ్వు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పే పరిస్థితి కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. రామూర్తి గారు, అంటే 1.5 లోపే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు మీకు వస్తాను ఎలా అనుకుంటున్నారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే అటు అవతల వైపు బీజేపీ కూడా ఉంది కదా, అది కూడా చాప కింద నీళ్ళ పారుతోంది కదా. ఇప్పుడు ఆ విషయం మాట్లాడే ముందు ఇప్పుడు మిత్రులు 2 మాట్లాడినారు. ఆనాటి ప్రభుత్వము రాజ్యాంగానికి లోబడి తీసుకున్నారు. 1/3 ఇది తెలియాలి పెద్దలకు, తెలిసిన వాళ్ళు గాలి వినోద్ కుమార్ గారు కానీ, అటు ఐలాపూర్ శ్రీనివాస్ గారు కానీ, మా అల్జాపూర్ శ్రీనివాస్ గారు కానీ, మా మిత్రులు ఎంఎన్ రాయ్ గారు, వాళ్ళకి తెలియాలి 1/3. ఈ రోజుకైనా మేము కూడా చెప్పాము, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే 1/3 బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే ఏ లొల్లి ఉండదు కదా. మీకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు, వాళ్ళనే బెదిరించి తీసుకున్నారు అనేది క్లియర్ గా అర్థమైంది. కాబట్టి మీరు చేసింది రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆ రోజు కేసీఆర్ గారు టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ముగ్గురు టీఆర్ఎస్ లో కలిశారు కాబట్టి ఆ పార్టీ విలీనం అయింది. కాంగ్రెస్ లో ఉన్న దాదాపు 12 మంది వచ్చారు కాబట్టి అది వాళ్ళ యొక్క కోరం మొత్తం బీఆర్ఎస్ లో విలీనం అయింది కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడి ఉండే. కాబట్టి వాళ్ళు చేసింది వేరు, మేము చేసింది వేరు. కాబట్టి దీనికి వ్యత్యాసం అది సుప్రీంకోర్టు. మరి ఎందుకు పోలే అప్పుడు కోర్టుకు? వీళ్ళు ఎందుకు చేత కాలేదు కోర్టుకు పోవడానికి? వీళ్ళకు తెలియదా? కాబట్టి ఇది చాలా అది. ఇంకోటి, ప్రతి ఒక్కరు మా వినోద్ కుమార్ గారు అంటున్నారు, ప్రతి ఒక్కరు లక్షల కోట్లు కేసీఆర్ గారు తిన్నారు. ఇది ఇట్లా చేసే ప్రజల్ని ఏమార్చి మోసం చేసి లక్షల కోట్లు తిన్నారు అని ప్రజల దగ్గరికి పోయి, విద్యార్థుల దగ్గరికి పోయి, నిరుద్యోగుల దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కించి ఈ మేధావులంతా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వీళ్ళందరూ సహకరించారు. బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అవినీతి జరగలేదు ఎక్కడ జరిగితే వాళ్ళే కదా ఇప్పుడు అధికారం ఉన్నది. చూపమనండి, అది ఆధారాలు చూపడానికి చర్యలు తీసుకోమనండి. ఎవడొద్దా అంటాడు? ఎవడన్నా చేతులు కట్టేసారా? ఏమో ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, గాడి పనులు రాకుతున్నారా? చేసేది చేసుకుంటా అన్ని కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు చేస్తున్నారు తప్ప ఒక్కటి కూడా ఉన్నదా? ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, ఆయనే అన్నాడు మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని. ఢిల్లీలో రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు.
ఇంకా మరి వీళ్ళకి మళ్ళీ బుద్ధి లేకుండా మాట్లాడతారు. సేమ్ కాళేశ్వరం వాళ్ళ మామనే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని సొంతంగా రేవంత్ రెడ్డి మామే అన్నాడు. మరి వీళ్ళు ముఖం ఏడబెట్టుకుంటారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని చేసినవి కూడా మేము 6,42,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, మేము చెప్పుకోలేకపోయినాం. ఆయన మంత్రులు అంటారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అంటారు. అంటే ఇలాంటి కొన్ని మేము చెప్పుకోలేక కొంత వెనకబడ్డ సంగతి అందరికి తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు చెప్పేది 100% ఎందుకు మీరు అన్న మాటకు ఎందుకు గెలుస్తున్నాము అంటే వీళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పుడు జరిగేది ఒకటి. మొత్తం 420 అబద్ధాలు ఆడారు. 12 6 గ్యారంటీలు అని చెప్పారు. ఒక్కటైనా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిరా? ఏ పథకాన్ని మీరు కంప్లీట్ గా సక్సెస్ఫుల్ చేశారో చర్చకు సిద్ధం. మా ఎంఎన్ రాయ్ గారు రావాలి, నా మిత్రుడే, మంచి మిత్రుడు, మొన్నటిదాకా ఉన్నాడు, రావాలి. కావాలంటే ఇదే వేదిక మీద ఇక్కడే కూర్చుందాం. ఏ పథకాన్ని మీరు 100% సక్సెస్ఫుల్ చేశారో చూపెడదాం. మీరు ఇస్తారన్న కనీసం వృద్ధులకు ఇస్తారన్న 4,000 వృద్ధులకు ఇస్తారన్న 4,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఫస్ట్ సంతకం పెట్టారు, మరి నువ్వెందుకు పెట్టలేదు? అదే ముసలాలండి, వృద్ధులండి. నువ్వు 2,500 మహిళలకు ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు అడుగుతున్నాం మేము. ఇంకా మనం మాట్లాడడానికి మీరు నోరు అసలు ఏ మొహం పెట్టుకొని ఊర్లలోకి వస్తారు? ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారు? తులం బంగారం ఇస్తా అన్నారు, దాదాపు 7.5 లక్షల పెళ్లిలు అయినాయి. 7.5 లక్షల తులాల బంగారం ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాం. కాబట్టి మీరు చెప్పేదానికి అందుకే ప్రజలు ఎందుకు ఓటేస్తారంటే వీళ్ళు మాయ చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు, ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, వీళ్ళు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఒక్కటి కాదు, 2 కాదు. మీరు లాగచర్ల తీసుకోండి, లేకపోతే మూసీనది తీసుకోండి, హైడ్రా తీసుకోండి, ప్రతిది కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కదా. ఏ ఒక్కటైనా ఈ 2 సంవత్సరాలలో ఒక తట్టెడు మట్టి తీసిరా, ఒక ప్రాజెక్టు కట్టినరా, ఒక కంపెనీ తెచ్చినరా, ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిరా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మేమిచ్చిన ఉద్యోగాలను పేపర్లు పంచుకుంటా మేమిచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా కర్రు కాల్చి ఓత పెడతారు. రమ్మనండి, ఏ ఊరు పోదామో రమ్మనండి. మీరు రుణమాఫీ ఎంత చేశారు, రైతు బంధు ఎంత ఇచ్చారు, రైతు బీమా ఏమేమైపోయింది, రైతులకు చేసిన మొత్తం మోసాలు మొత్తం ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు బాధలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లు ఉన్నారు. ఆ కన్నీళ్లు దూడ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రజల కోసం నిలబడి నిక్కచ్చిగా కొట్లాడే పార్టీ. అందుకే మా మీద కేసులు పెడుతున్నారు, ఎందుకంటే అడగకూడదని. ఏమన్నా అడిగితే కేసులు, ఏమన్నా కనీసం ఒక విషయాన్ని వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసినా కానీ కేసు పెట్టి 15 రోజులు ఒక మిత్రుడి మీద జైల్లో పెట్టారు. అంటే ఇంత నిరంకుశ పాలన ఈ కాంగ్రెస్ పాలన. ప్రజాపాలన ఏడున్నదండి? ప్రజాపాలన అన్నారు, అప్లికేషన్ తీసుకుంటా అన్నారు. ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు? ఎంతమందికి సహాయం చేసిండ్రు? ఎన్ని సమస్యలు పరిష్కరించారు? ఎప్పుడన్నా చెప్పారా? చెప్పగలుగుతాడా మానవత్రాయ్ గారు? చెప్పగలుగుతాడా? దీని మీద చెప్పాలని చెప్తాం. ఇప్పుడు కాళేశ్వరం కొద్దిసేపు ఆగండి, 1-2 గంటల్లోనే కాళేశ్వరం పై నివేదిక రాబోతుంది. ఇప్పటి వరకు మా 119 మందిని విచారణ జరిపారు. అందులో హరిరామ్ లాంటి అవినీతి అనకొండల్ని ఏ విధంగా 100 కోట్లు, ఒక్కొక్క మొత్తం కలిపితే 1000 కోట్లు, నూనె శ్రీధర్ దగ్గర ఇంజనీర్లు వాళ్ళు. అదే విధంగా మొన్న అరెస్ట్ అయినటువంటి ఒక పెద్ద మురళీధర్ రావు, ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర 1000 కోట్లు దొరికినాయి. చిన్న చిన్న చేపల దగ్గర మరి అసలైనటువంటి తిమింగలాలు ఉన్నాయి. వాటి భాగవతం కొద్దిసేపట్లో బయటపడుతుంది. తినబోతు రుచి ఎందుకు అడగాల? వెయిట్ చేయండి. మేము అన్ని సక్రమంగా చేసినాం. గుర్తు పెట్టుకోండి, బీఆర్ఎస్ లో ఎందుకు ఉండట్లేదు నాయకత్వం అంటే ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు చేరితే మేము మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు ఆపారు. ఎందుకనంటే వీళ్ళు బీజేపీతో విలీనమవుతారని చెప్పి వాస్తవాలు కళ్ళ ముందు వచ్చినాయి. ఇప్పుడున్న 10 మంది మీ ఎమ్మెల్యేలా కాదా? మీ పార్టీలో చేయడం నాకు ఒక్కటే క్వశ్చన్ సమాధానం చెప్పు. మీరు మాట్లాడారుగా నాకు ఒక్కదానికి సమాధానం చెప్పు. ఈ రోజు 10 మంది ఉన్న ఎమ్మెల్యేలు మీ అలా కారా? చెప్పండి. ఎందుకు పద్ధతి లేని వాళ్ళు మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడారు? బుద్ధి లేదా? మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడిందా లేదా? కూడా ఇప్పుడున్నటువంటి 36-35 ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి అభద్రతా భావం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ దేని రేషన్ కార్డులు అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. 6 లక్షల మందికి రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు కొత్తగా 6 లక్షల మందికి కొత్త కుటుంబ సభ్యులు రేషన్ కార్డులు ఇచ్చినాం.
3,10,00,000 మంది రేషన్ కార్డులు ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదే విధంగా ఈ సన్న బియ్యం వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చిరండి సన్న బియ్యం? ఇవాళ 96 లక్షల రేషన్ కార్డుల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. అదే విధంగా మనోహర్ గారు సంక్షేమ పథకాలు ఆగండి మీరు 2 లక్షల రేషన్ కార్డులు తీసేసారు. ఇప్పుడు 2 లక్షల రేషన్ కార్డులను తీసేసిండ్రు. 2 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. ఒక్కటైనా ఇవ్వాలి. 10 సంవత్సరాల్లో మీకు చేత కాలేదు కాబట్టి ప్రజలు ఓడించారు. కాబట్టి నియంతృత్వం పరిపాలన ఇందిరా పార్క్ ఎత్తేసారు. మేము ఆ పార్కును తీసుకొచ్చినాం. ఎందుకు మేము ఏ సమస్య తీర్చాం మీరు ధర్నాలు చేసుకోండి అని చెప్పడానికి? ఎందుకు దానికి సమాధానం కావాలి కదా. డిబేట్ వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పిలవకండి. కాంట్రవర్సీ మీరు మాట్లాడండి నోరు దగ్గర పెట్టుకో. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడిందా లేదా? ఒకరి తర్వాత ఒకరు అందుకు ఖచ్చితంగా అందరూ మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వాళ్ళ ఆశీస్సులు ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి వీళ్ళ పార్టీ కార్యాలయాలు అంగరంగ వైభవంగా ఆకాశహారమైన ఢిల్లీలో ప్రతి జిల్లాలో కట్టుకున్నాం. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఆడగట్టరండి. అందుకే ఓడిపోయారు. ఇవాళ మేము ప్రతి సంవత్సరం 4.5 లక్షలకు దాదాపు పునాదుల దగ్గర నుంచి స్లాబుల వరకు కూడా ఈ రోజు నిర్మితమైన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని చూసి తట్టుకోలేక కళ్ళు ఎర్రబడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళ కవిత గారే చెప్తుంది, మా నాయన మా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైన ధనంలోనే వెంటనే రాజా సింగ్ గారు ఏమన్నాడు బలపరుస్తూ, అవునవును మా ఊళ్ళు ప్యాకేజీలు కమ్ముడు పోతారని ఆయన అన్నాడు. ఆయన పార్టీలో లేడు. కవిత తిరుగుబాటు చేసింది. ఆమె సొంతగా దుకాణం పెట్టి పోరాటం చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో విలీనమైతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నేను చెప్తా వినండి త్వరలో. కానీ గతంలో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం మీరు విలీనం చేసుకుంటారని మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? విధంగానే 2/3 వంతు రామూర్తి గారు 1/3 వంతు కాదు 2/3 వంతు సభ్యులు విలీనమైతే, అంటే ఇప్పుడు 10 మందికా ఇంకో 15 మంది వస్తే తప్పకుండా విలీనమైంది, చట్టబద్ధమైంది పార్టీ. మనోదర గారు కానీ గతంలో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని మొత్తం మీరు దాంట్లో విలీనం చేసుకుంటారని చెప్పిన మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారనుకుంటున్నారు? ఫెయిల్ ఎక్కడ కాలేదండి. ఇంకా వచ్చేదాన్ని మా విలీనం కాలే. వాళ్ళు అక్రమంగా కోర్టుకు పోయినా మేము సుప్రీంకోర్టు పోతే హైకోర్టులో తేల్చుకోమంది. హైకోర్టులో అట్లా బెంచ్ మీద తొక్కి పెట్టారు. మరి ఆ రోజు ఎందుకు జరిగిందో న్యాయమూర్తులు ఆ విధంగా ఎందుకు ఆ తీర్పులు అట్లా తొక్కి పెట్టారో అంటే బెంచ్ మీదకి రాకుండానే సంవత్సరం పుణ్యకాలం అయిపోయింది. కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర కొట్లాడినాం. కాబట్టే ప్రజలు చూశారు. అందుకే ఇవాళ వాళ్ళకి మాకు అధికారం ఇచ్చారు, వాళ్ళ అధికారం ఇవ్వలేదు. ఇక మా గురువు గారి గురించి మాట్లాడితే పాప ఆయన అంటాడు అంబేద్కర్ చెప్పిన నీతిని మర్చిపోయింది. రాజ్యాంగం చదువుకుని లా కళాశాల డీన్ గా ఉండి కుల పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేమని అంబేద్కర్ గారు చెప్పారు. మా సార్ మరి వరంగల్ పార్లమెంట్ లో పోటీ చేసిన ఒక మాదిగే మరి ఎందుకు గెలిచిండు? ఆయన డిపాజిట్ రాలేదు. అదే విధంగా కడియం శ్రీహరి గురించి మాట్లాడతారు పదే పదే. కడియం శ్రీహరి గారు ఓట్లు ఒక మాదిగలు మాలలేస్తేనే గెలవరండి. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఇతర వర్ణాల ఓట్లు కూడా పడాల. మరి కడియం శ్రీహరి గారు ఒక ఉపకులం తర్వాత మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పోటీ చేశారు. రాజయ్య గారు మరి ఎందుకు ఓట్లు పడలే వాళ్ళకి? ఆడ ప్రజలు ఉండాలా. మెజారిటీ ప్రజలు ఎవరు ఓటేస్తే వాళ్ళే. అందుకే నేనేమంటున్నా, కుల పునాదుల మీద దేశాన్ని జాతిని గాని నీతిని గాని అంబేద్కర్ చెప్పి అదే విధంగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇంకో అంశం ఏంటంటే ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టు ఏదో కావాలని చెప్పి మాట్లాడితే కాదు. మనం ఇక్కడ జరిగింది పార్టీ ఫిరాయింపుల చట్టం మీద, దాని గురించి మాట్లాడాలి. అనవసరం వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటూ దాని మీద పోవటం వల్ల ప్రయోజనం లేదు. అందుకే నేనేమంటున్నా, మీరు పార్టీ పెట్టండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరు పార్టీ పెట్టి మీరే అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు వేయండి, మెజార్టీ సభ్యులకు టికెట్ వేయండి. ఆయన ఇలా సామాజిక న్యాయం చేసింది ఏ పార్టీ అండి? దేశంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎస్సీలో వర్గీకరణ ఉండాలని చెప్పి సామాజిక న్యాయం చేసినటువంటి మానవత్వం ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఇలా బీసీల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళకి స్థానిక సమస్యలతో పాటు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ముందుకు పోయే పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాదా? ఇలా ఒక ద్రౌపది ముర్ము గారు ఒక ఎస్టీ ఆదివాసీ అయ్యుండి ఒక బహుజనులకు సంబంధించిన బిల్లుని ఒక 4 నెలలుగా తొక్కి పెట్టడం ఎంతవరకు సభకు ఒకసారి ఆలోచన చేసి దీని గురించి మాట్లాడారా? కాబట్టి సామాజిక న్యాయం చేయటంలో ఎవరికి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. ఎస్సీలకు ఇచ్చిందే గానీ అక్కడ ఎస్సీల పేరుతో వేరే కులాలకు టికెట్ ఇలే కదా, బీసీలకు ఇలే కదా.
ఎస్సీలకే భారత రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు ఇచ్చింది. ఓకే, ఎస్సీలకు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడి మీద నమ్మకం లేదు. అందుకే కడియం కేసీఆర్ని గెలిపించారు. కడియం కావ్యం మీద ఎన్ని ఆరోపణలు చేశారు, గెలిచారు అక్కడ. అది కాదండి కుల రాజకీయాలు దయచేసి చేయండి. మన రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ ఓకే, ఓకే, వినోద్ కుమార్ గారు. వ్యక్తిత్వాలు చూస్తారు. చెప్పండి మాట్లాడితే నేను బీఆర్ఎస్ లో పోయినా అది బహిరంగ రహస్యం, అది చర్చ కాదు, పార్టీలో మాట్లాడటం. అట్లా మీరు సిపిఎం పార్టీ పొత్తుతో పోయారు, మీరు బీఎస్పీ పార్టీ అడిపోయారు. ఇది కాదు లెక్క, అది కాదు. మీరు ఇక్కడ పద్ధతి చర్చ ఏంది? పార్టీ ఫిరాయింపుల మీద మీకు ఉన్నటువంటి పరిజ్ఞానం చెప్పండి. సమాధానం చెప్తాలేదు కదా. 10 మంది ఎమ్మెల్యేలు, ఎవరు ఎమ్మెల్యేలు, దానికి సమాధానం చెప్పు. చర్చ అదే కదా. పదే ఎట్ట పని చేసిందండి. అందుకే మీరు నాయకుడు కావాలంటే మీరు పార్టీ పెట్టండి, జనాల్లో పోండి. వినోద్ కుమార్ గారు, ప్రజలు గెలుపునే అవమానకరంగా మాట్లాడటం మానవతరాయ్ గారు లెక్క నేను పొద్దుస్తాను కేసీఆర్ బోడి అక్కడ మళ్ళీ వచ్చి తిట్టి, లేదా రేవంత్ రెడ్డి తిట్టి మళ్ళా రేవంత్ రెడ్డిని బోడే రకం కాదు. నేను వినండి మానవతరాయ్ విను. నేను ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలో గద్దర్ గారి దగ్గరికి పోయి గద్దర్ గారు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెడితే ఆ పెట్టిన దాంట్లో ఆ సిద్ధాంతాన్ని గద్దర్ గారు పోటీ చేస్తానని చెయ్యలెత్తేస్తే వాళ్ళు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ సిద్ధాంతానికి లోబడిన వ్యక్తిగా ఓడిపోతానని తెలిసి కూడా ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఆయన ఆలోచన విధానంతో పోటీ చేస్తా అంటే అనివార్యంగా కమ్యూనిస్టు పార్టీలో నాకు సపోర్ట్ చేశారు అక్కడ. అంతే తప్ప నేను కమ్యూనిస్టు పార్టీ సింబల్ మీద పోటీ చేయలేదనే విషయాన్ని మానవతరాయ్ గారు ఫస్ట్ గమనించాలి. రెండో విషయం వినండి, నువ్వు మాట్లాడకిగా మధ్యలో మాట్లాడకిగా, నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడకిగా. ఇక విషయానికి వస్తే పార్టీ ఫిరాయింపు ఇప్పుడు అక్కడ కోట్లాది రూపాయలు చంద్రబాబు ఇచ్చిన డబ్బులతోని అక్కడ కడియం కావ్య గెలిచింది. చంద్రబాబు ఇచ్చే డబ్బులతోని ఇవాళ రాహుల్ గాంధీ పార్టీ నడిపిస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు ఇచ్చిండా ఇవ్వలేదా అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు మోచేతులు నీళ్లు లాక్కుంటూ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ చంద్రబాబు శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి ఇవాళ టికెట్లు ఇచ్చుకుంటా, ఆయన ఇచ్చిన డైరెక్షన్ లో టికెట్లు ఇచ్చుకుంటా ఇవాళ నాలాంటి వాడిని మాట్లాడే నైతిక అర్హత మానవతరాయ్ కాదుగా, మానవత తాత కూడా లేదు నా మీద మాట్లాడే అర్హత. తెలంగాణ ఉద్యమకారుడిని, మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు కాదు, మీ ముఖ్యమంత్రి సమైక్యవాదిని సంకనాకినోడు, మీ ముఖ్యమంత్రి ఇవాళ డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాడు. అట్లాంటి డబ్బులతో రాజకీయాలు చేయాలంటే నేను ఎప్పుడో గెలిచటోని, ఎప్పుడో నాకు రాజశేఖర రెడ్డి వద్దన్నపేట రిజర్వేషన్ల టికెట్ ఇస్తానంటేనే నేను పోలేదు. అదే కిషన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తానంటే పోలేదు. అదే మీ కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే పోలేదు. అట్లాంటి వ్యక్తిని నేను ఇవాళ ఇండిపెండెంట్ గా ఒక సిద్ధాంతం కోసం ఇవాళ కట్టుబడి సామాజిక తెలంగాణ కోసం ఉన్నోని 12 ఏళ్ల సర్వీసును వదులుకొని ఇవాళ నేను 3 లక్షల ఉద్యోగం జీతం వదులుకొని సామాజిక న్యాయం బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన వ్యక్తిని. నన్ననే నైతిక అర్హత మానవతరాయ్ తాతకు కూడా లేదు. ఇంకా రెండో విషయానికి వస్తా. ఇవాళ పార్టీ ఫిరాయింపులు అనేది పార్టీ మేనిఫెస్టో మీద, పార్టీ ఎన్నికల గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి వెళితే తప్పు లేదు. పార్టీకి ఎందుకు రాజీనామా చేయలే మరి మీరు పార్టీకి రాజీనామా చేయించి మీరు ఎందుకు ఎన్నికల్లోకి తీసుకపోలేదు? మళ్ళీ వాళ్ళను మీ గుర్తు మీద గెలిపించి మీ మేనిఫెస్టోతో ఉప ఎన్నికలు తీసుకొచ్చి గెలిపించి తీసుకపోతే మేము దాన్ని సంతోషిస్తాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజాయితీ పార్టీ, ఆ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంట్ లో ప్రకటించాడు, మేము ఎవరిని రాజీనామా చేయకుండా తీసుకోమని చెప్పాడు, మేము పార్టీ ఫిరాయింపులకు ఎవరిని పాల్గొనమని చెప్పాడు. మరి ఎందుకు మరి రాజీనామా చేయలేదు? మీ రాహుల్ గాంధీకి అంత నీతి ఉంటే, అంత గొప్పడైతే మరి ఎందుకు వాళ్ళు రాజీనామా? వాళ్ళు గెలిచిందే పార్టీ నుండి. వాళ్ళు మీరు గతంలో మాట్లాడింది కదా, కాంగ్రెస్ నుండి 2/3 విలీనం అయితేనే అది సుప్రీంకోర్టు దాకా పోలేదు. 2/3 విలీనం అయినరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అది దాని మీద నిర్ణయం రాలేదు. ఇవాళ 2/3 విలీనం అయినరా? కాలేదు కదా. మరి కానప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోదా? చట్టపరంగా ఫిరాయింపుల కిందకి వస్తుందా, రాదా? మరి అట్లాంటప్పుడు రాజీనామా చేయకుండా ఇవాళ మీరు దాంట్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వచ్చినప్పుడు ఇవాళ ఖచ్చితంగా ప్రజల తీర్పు కోరాల్సిందే ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయలేదు కాబట్టి, రాజీనామా చేయకుండా ఉన్నారు కాబట్టి ఇవాళ కోర్టుల దాకా పోయింది వారము. వాళ్ళు రాజీనామా చేసి ఉంటే ఎలక్షన్ వస్తే ప్రజలు తీర్పిచ్చేటోళ్ళు. మీకు అనుకూలమైతే మీకు, మళ్ళీ వాళ్ళకు అనుకూలమైతే వాళ్లకు ప్రజలు నిర్ణయించేటోళ్ళు కదా. మరి ప్రజా నిర్ణయానికి ధిక్కరించి ఇవాళ మీరు చేర్చుకున్నాక సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు వస్తాయని ఎట్లా భావిస్తారు మీరు? అది రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రజల నిర్ణయం ప్రకారంగా ఎన్నికలు జరగాలని ఉందా?
లేదంటే పార్టీల నిర్ణయాల ప్రకారం ఎన్నికలు జరగాలని ఉందా? కాదు కదా. డెమోక్రసీని కాపాడము. నేను ఎందుకు కులం గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, కులం పునాదుల మీద ఒక నీతిని గాని ఒక జాతిని గాని నిర్మించలేని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నా. అదే కులాన్ని ఆయుధంగా వాడిన కాన్షీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా అదే కులాన్ని ఆయుధంగా వాడి ఉత్తర భారతదేశంలో రాజకీయ అధికారాన్ని తీసుకురాగలిండు. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా త్వరలోనే ఇవాళ అంబేద్కర్ స్థాపించిన పార్టీ అధ్యక్షుని కాబోతున్నా తెలంగాణకి. ఖచ్చితంగా రాజకీయాలు చేస్తా, 100% రాజకీయాలలో ఉండడానికి రాజీనామా చేసిన. నేను ఏదో ఆషామాయిస్కి రాజీనామా చేయలే. ఎవడు రాజీనామా చేసిండండి? నాకు అర్థం కాలే. ఉద్యోగం 12 సంవత్సరాల ఉద్యోగాన్ని ఏం తమాషానా? ఏమన్నా 3 నెలలకు 3 లక్షల ఉద్యోగం వదులుకోవడం అంటే అంత ఆషామాయిసినా? ఇవాళ మీరు చిల్లర పదవుల కోసం పొందొస్తే మనం ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి పోయేటోళ్ళు నా గురించి మాట్లాడిన అధికారత మీకుందా? కాబట్టి నేను అంటున్నా ఇవాళ సందర్భంగా చెప్పాలనుకుంటే స్పష్టంగా పార్టీ ఫిరాయింపులు అనేది చట్టరీత్యా నేరము. ఏ చట్టము? ప్రజా ప్రాతినిధ్య చట్టరీత్యా నేరము. సో కాబట్టి నేరానికి పాల్పడిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష పడద్దు అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టే, చట్టాన్ని అగౌరవపరిచినట్టే. సో ఈ విషయాలు మాట్లాడకుండా ఇవాళ నేనేదో అంటే నేను రెడ్డి తొత్తుగా ఉండాలా? అంటే నీ రెడ్డి 53 సీట్లు 53 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే 73 దాంట్లో అంటే వాళ్ళ జనాభా 73% ఉందా? రెడ్ల జనాభా 73% తెలంగాణలో ఉందా? చెప్పు మరి. 73% ఎట్లిస్తాడు? అడ్వకేట్ జనరల్ తెలివి కల్లోడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్లకే తెలివి ఉందా? ఇంకెవరికి తెలివి లేదా? అంటే ఆ తెలివి ఒక పార్టీలు ఎందుకున్నారు మరి? రెడ్లకు అంటే రెడ్ల పార్టీ అని పెట్టుకోమనండి. కాంగ్రెస్ పార్టీ ఏంది దానికి మరి పేరు? రెడ్ల పార్టీ అని పెట్టుకోమనండి. లెట్ దెమ్ డిక్లేర్ ఇట్ ఈస్ ఎ రెడ్ల పార్టీ. మరి అటువంటిప్పుడు ఎవరు అడగరు. అప్పుడు మేము అడగం ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాపాలన ప్రశ్నించే హక్కు మాకుంది. ప్రశ్నించండి, మాట్లాడొచ్చా? చెప్పండి. ప్రశ్నించే హక్కు 100% ఉంది. మా గురువు గారు కాంగ్రెస్ లో పదవి ఆశించి భంగపడ్డారు, అది వాస్తవం. వారు ఏదో ఆశించారు. నేను ఎంపీ టికెట్ అప్లై చేసిన అది మీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చింది కాబట్టి మళ్ళా మాట్లాడండి. నన్ను పిలిచి నన్ను ఆహ్వానించి రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ తెలుసు. మీరేదో ఆశించారు, మీకు రాలేదు. నాయకత్వాన్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. రెడ్ల పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు. ఇది ఒక సమాజంలో సామాజిక న్యాయం చేస్తున్న పార్టీ. శ్రీనివాస్ గారు గౌడ బిడ్డ మా పార్టీ అధ్యక్షుడు. కాబట్టి మీరు మీ పార్టీ అధ్యక్షుడే అన్నాడు ముఖ్యమంత్రి దళితుడిని కాబట్టి నన్ను ముఖ్యమంత్రి గారు అన్నాడు. మీ పార్టీ అధ్యక్షుడే. వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు, మానవతర గారు ఒక్క నిమిషం. మానవతర గారు వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం. విశ్లేషకుడుగా బొమ్మ బొరుసు అంటే అటు ఇటు చెప్పాల్సింది పోయి కావాలని మనసులో కుళ్ళు పెట్టుకొని ఆక్రోషంతో మానవతర గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు వినోద్ కుమార్ గారు, మానవతర గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం. మానవతర గారు ఒక్క నిమిషం. మాట్లాడకండి. మానవతర గారు దయచేసి కాంట్రవర్సీ వద్దు. మళ్ళీ మీతో మాట్లాడతాను. మానవతర గారు, వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు శ్రీనివాస్ గారు అసలు సబ్జెక్ట్ ఆయన సబ్జెక్ట్ లేదు. ఆ విషయ పరిజ్ఞానం లేనోడు, విషయ పరిజ్ఞానం లేనోడు డిబేట్ కింద వెళ్తారండి. నాకు అర్థం కాదు. పిలిచి వాళ్ళకి ఏం చేతనైతే ఏమన్నా బుల్డోజ్ చేయడం తప్ప, మా మాటలు చెప్పి తప్పించుకోవడం తప్ప అసలు విషయం చెప్పరు కదా. అసలు విషయానికి రాదు కదా. వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ ఉంటాయి కదా. ముఖ్యమంత్రికి అంత నాలెడ్జ్ ఉన్నది. ఏం స్క్రాప్ మొత్తం. శ్రీనివాస్ గారు మానవతర గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మానవతర గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, అంటే మీ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతనే తీసుకుంటారు. కానీ ఇక్కడ మీ ఒక పార్టీ పరంగా అంటే బీజేపీ పరంగా మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ లో పార్టీ పరించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో ఉన్నట్టా లేనట్టా? వాళ్ళు దాంట్లో సందేహం లేదు కదా. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన టెక్నికల్ గా మెంబర్షిప్ రిసీట్ లేకపోవచ్చు. అక్కడ
బట్ దే హ్యావ్ జాయిన్డ్. దాంట్లో ఏం సెకండ్ థాట్ లేదు, సెకండ్ డిస్కషన్ కి అవకాశం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది కాబట్టి, ఒప్పుకోనే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు కాబట్టి అది రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వాళ్ళు అనర్హులు అవుతారు. ఆ పార్టీ నీతులు వల్లిస్తుంది. రాహుల్ గాంధీ ఒక మాట చెప్తారు, కానీ దేశంలో ఏ రకంగా వాళ్ళు ప్రాక్టీస్ లో పెడతా ఉన్నారు వాళ్ళంతా కూడా. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి, లేకుంటే చట్టాలన్నీ పక్కన పెట్టి జాయిన్ చేసుకుంటా ఉంటారు, చేసుకుంటా ఉన్నారు. ఇది తప్పు అని ఎందుకు అనిపించదు చదువుకున్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకత్వానికి? ఎవరన్నా అడ్మిట్ చేయాలి కదా, తప్పు ఒప్పు చెప్పాలి కదా. జరిగిన తప్పును వాళ్ళు ఇంకా సమర్థించుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. సిమిలర్లీ బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. కళ్ళ ముందర చట్టం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఆచరించే ఒకటి, అమలు చేస్తున్నది ఒకటి. భారతీయ జనతా పార్టీ దేశంలో చూడండి, ఏ ఒక్కరు జైన్ కావాలనుకున్నా టెండర్ చేయాలి, రిజిగ్నేషన్ వాళ్ళ పార్టీకి కన్నా ముందు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు చేసి జాయిన్. అదర్వైజ్ 2/3 పార్టీ నుంచి విడిపోయి బయటకు వస్తుంటే మేము జాయిన్ చేయం. ఏం చేసినా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం మేము అమలు చేస్తున్నాం. అది మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఎవరు కూడా దాన్ని డిఫర్ చేయలేరు, అపోజ్ చేయలేరు. ఈ రకంగా పొలిటికల్ పార్టీస్ ఇంతకుముందు మొదట్లో మిత్రుడు మానవత అడ్మిట్ చేస్తారు, ఇవన్నీ వాస్తవంగా అమలు జరగాలి, చట్టం ప్రకారంగా నడుచుకోవాలి పొలిటికల్ పార్టీస్, కానీ నడవట్లేదని చెప్తా ఉన్నారు. మరి నడిపించేటువంటి అవకాశం మీ చేతితో ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఎందుకు ఉల్లంఘిస్తా ఉన్నారు? ఎవరైనా మాట్లాడుతురా? పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదిగా, అతి ప్రజాస్వామ్యం ఉన్నదిగా కాంగ్రెస్ పార్టీలో. గాంధీ వాళ్ళు మాట్లాడగా ఇదే పద్ధతి. మనం రాహుల్ గాంధీ గారు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. మనకేం తక్కువ ఆల్రెడీ మెజార్టీ మనం అటైన్ చేసినాం, మళ్ళీ ఎందుకు జాయిన్ చేసుకోవాలా? ఈ తప్పుకు మరి ప్రజలకు అవకాశం దొరకదా మనకు వేలేదు చూపనికి అనే ఒక్క నాయకుడు మాట్లాడుతున్నా. ఇది చదువుకున్న నాయకులు లేరు అక్కడ, తెలిసే చట్టం తెలిసినటువంటి నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో? మానవత హిమ్సెల్ఫ్ ఇంటలెక్చువల్ మ్యాన్, కానీ ఏదో స్వార్థం కోసం లేదా నాయకత్వం ధిక్కరించినట్టయితే అని చెప్పేసి భయంతో వాళ్ళ యొక్క పొలిటికల్ ఫ్యూచర్ పాడు కావద్దనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా నోరు ముసురుగా ఉంటా ఉన్నారు. ఇది ఏ క్వశ్చన్ కూడా అడ్వైజబుల్ కాదు, సమర్థనీయం కాదు కూడా. కాబట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్ దేశంలో నీతి తప్పకుండా రాజకీయాలు చేయాలి అనుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భం. అలాగే రెండవది కూడా చూడండి, మీరు బంగారం కూడాను ఎలక్షన్లు పంచుతా ఉన్నారు, డబ్బులు పంచుతా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ నిజమైన ఎలక్షన్స్ లాగా కనిపిస్తున్నాయని చెప్పండి. కోట్ల రూపాయలు ఇప్పుడు మానవత రాయ్ కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయగలుగుతారా? వినోద్ కుమార్ గారు కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయగలుగుతారా? ఆ చట్టం ప్రకారమే ఏదైతే 35 లక్షలు 40 లక్షలు అయితే ఉన్నదో స్కాప్ ఖర్చు కోసం, ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడట్లేదు. లెట్ us కమ్ టుగెదర్. ఈ అంశాల మీద ప్రజాస్వామ్యం పరిడివిల్లేలాగా ఈ యొక్క దేశంలో ఎన్నికల యొక్క సిస్టమ్ ని మార్చే ప్రయత్నం చేయాలి. దానికోసం మాట్లాడడానికి ముందుకు రండి, మేము రెడీ ఉన్నాం. కానీ మాట్లాడు, దే వాంట్ పవర్ బై హుక్ ఆర్ కుర్క్. పవర్ కావాలి. పవర్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలు కావచ్చు, వాళ్ళ యొక్క వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ బంధువుల యొక్క విస్తరణ కావచ్చు, దానికోసం ఆలోచిస్తా ఉన్నారు తప్ప ఇంకేమైనా చూసినామనినా పక్క రాష్ట్రం నుంచి బహుశా పక్క రాష్ట్రం అంటా ఉన్నారు. 11 కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది ఒక ఫామ్ హౌస్ లో. 11 కోట్ల రూపాయలు. ఇంతకుముందు మానవత చెప్పినట్టు ఒక అధికార దగ్గర 2 లక్షలు 2.5 లక్షలు ఒక శాలరీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర 100 కోట్ల ప్రాపర్టీలు, లేకుంటే బంగారము, అసెట్స్, క్యాష్, ఇవన్నీ కూడా దొరుకుతా ఉన్నాయి. గవర్నమెంట్ ఎంత స్టర్న్ యాక్షన్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఈ ల్యాప్సెస్ ఉన్నాయి, ఈ లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఎంత బాధ ఉండాలి ఇవందరూ కూడా పరిపాలించేటువంటి వ్యక్తులకు కూడా. కానీ దే ఆర్ ఆల్ లీస్ట్ బాధ అన్నమాట. కాబట్టి మార్పు కోసం మాటలు కాదు, చేతలతో చూపించాలి. వెదర్ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము కూడా కావచ్చు, ఎవరమైనా కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మరి రక్షించే బాధ్యత పొలిటికల్ పార్టీది, పొలిటికల్ పార్టీ నాయకులది. కానీ ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఇష్టారీతిన పవర్ కోసం చేస్తా ఉన్నారు. పవర్లకు వచ్చిన తర్వాత మార్పు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పవర్ కదా వస్తే కనీసం మనం ప్రొటెక్షన్ ఉన్నది, మాకు పదవి ఏం దోకా లేదు,
అని భావించి అటువంటి ఒక ప్రాక్టీస్ ని పక్కన పెడుతున్నారు అంటే లేదు, మళ్ళా తప్పులు చేస్తా ఉన్నారు. ఓకే, హైకోర్టు చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఆనాడు అన్ని పార్టీలను వినిమయం చేసుకున్నారు. ఒక్కరుంటే ఒక్కరు కబ్జా చేసుకున్నారు. మంత్రులు చేసినారు. జాబ్ లేదు వాళ్ళకి. ఏం జాబ్ ఉంటుంది చెప్పండి? వాళ్ళు నీతుల గురించి మాట్లాడతారా? విలువల గురించి మాట్లాడతారా ఈ పార్టీలు? ఓకే రామూర్తి గారు. ఓకే శ్రీనివాస్ గారు. సుప్రీంకోర్టు చాలా ఇవ్వాల్సినంత టైం ఇచ్చింది, చాలా క్లియర్గా కూడా చెప్పింది. ఎంత ఎంక్వైరీ చేయాలో అంత చేసింది, అన్ని రకాల ఎవిడెన్స్ తీసుకున్నది. మీకు సమయము ఎంత సరిపోతుందని కూడా గవర్నర్ని ఇక్కడున్న స్పీకర్ని అడిగిండు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. సమయం అయిపోయేదాకా చూస్తూ ఉంటే మేము చేతులు కట్టుకొని ఉండము అని కూడా ఒక పెద్ద వ్యాఖ్యలు కానీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఉప ఎన్నికలు రావు, నేను స్పీకర్ తరఫున నేను చెప్తున్నా లాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్ళంతా ధీమాగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ముట్టికాయలేసింది సుప్రీంకోర్టు. అదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఎలక్షన్ కు ముందు? ఆ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలితే కాల్చి చంపాలి అన్న రేవంత్ రెడ్డి ఆ మాటకు కట్టుబడకుండా ఉన్న మొత్తం ఇళ్లలోకి పోయి కండోలు కప్పి తీసుకుంటున్న రేవంత్ రెడ్డిని కాల్చి చంపాలనా వద్దా? అది ఎవరు చేయాలి? అది మానవతరాయి చెప్పాలి. ఆ విషయం నువ్వే అన్నావు కదా, ఆ ఇంటి మీద ఉన్న కాకిని మా ఇంటి మీద వాలితే కాల్చి చంపుతాం అని అన్నారు కదా. ఇప్పుడు ఎవరిని కాల్చి చంపాలా? ఆ మాటను తప్పిన రేవంత్ రెడ్డిని కాల్చి చంపాలా వద్దా? కాబట్టి ఇవన్నీ మొత్తం బుల్డోజ్ మాటలు. ఏమనంటే సబ్జెక్ట్ ను పక్కకు దాడి మాటలతోటి ఎల్లగొట్టాలా, టైం క్లాస్ చేయాలా, కథం చేయాలా, సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా చాలా క్లియర్ గా ఉన్నది. ఇక్కడ దానం నాగేందర్ గారు ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం నేను మాట్లాడు. దానం నాగేందర్ గారు మా దగ్గర ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని ఇప్పుడు మా పార్టీ కాదని అంటాడా? ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయిండు. మరి ఇప్పుడు కూడా ఆయన మా పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అని అంటాడా? అనవను అంటే ఇట్లా ఇప్పటికి కూడా ఈయన చెప్తాలే, ఈ 10 మంది మా పార్టీకి వచ్చిండ్రు, వాళ్ళకు ఒకవేళ అనార్థం ఎటువైతే మేము పోటీ చేస్తాం మళ్ళీ గెలిపించుకుంటాం అనే మాట రావట్లేదు. ఎందుకంటే భయపడుతున్నారు. వాళ్ళు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు మొత్తం తూగొడుతున్నారు. బజార్లో కనపడితే బట్టలు ఇప్పి కొట్టేటట్టున్నారు ప్రజలు. చాలా క్లియర్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అర్థం కావడం లేదు. తప్పు మీకు కనబడతా ఉన్నది. మీ నాయకుడు చేసినటువంటి తప్పు ఇప్పటికి అర్థం కాలేదు. మా నాయకుడు తప్పు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మా నాయకుడు తప్పు చేయలేదు. 2/3 మెజార్టీ ప్రకారం వచ్చారు, విలీనం చేసుకున్నాము, పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినాం. అప్పుడు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇది అర్థం చేసుకోవాలా మేధావులు కూడా ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోకుండా కేసీఆర్ గారు కూడా తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే తప్పేందని తెలియని వాళ్ళు చాలా మంది అంటున్నారు. తెలిసిన వీళ్ళు కూడా అట్లా అంటే ఎట్లా? తెలిసిన వాళ్ళు 2/3 మెజార్టీ వచ్చిందా లేదా? వచ్చింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకుంది. రాలేదు కాబట్టే వీళ్ళు ఇప్పుడు నీళ్లు మింగుతున్నారు. అయ్యో మా పని అయిపోయింది వీళ్ళు అనుకున్నారు. వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ లో చాలా మంది వస్తారు కథం తీసుకుంటాం. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చూసి పోయిన వాళ్ళే మళ్ళీ వస్తామని కేసీఆర్ గారు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ మనుషులతోటి పంపిస్తున్నారు. అయ్యా వస్తాం, ఇక్కడ ఏం లేదు, అంత దౌర్భాగ్యం, అంత మోసం, దగా, కుట్రలు, అంత సంపాదించుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజలకు చూసేది ఏం లేదు. కాబట్టి మేము వస్తాం నాయన తీసుకోండి అంటే గేటును కూడా తాకొద్దని కేసీఆర్ గారు చెప్పారు. కాబట్టి 10 మంది ఎవరిని కూడా రాణిస్తలేదు, తీసుకునే పరిస్థితి కూడా లేదు. మా హరీష్ రావు గారు కానీ మా కేటీఆర్ గారు చాలా సార్లు చెప్పారు, ఎవరిని కూడా తీసుకోం. ఈ 10కి 10 అలాగే జూబ్లీ హిల్స్ లో ఎన్నిక ఉన్నది, 11 ఎన్నిక, ఖచ్చితంగా 11కు 11 బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆపే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే ఈ 2 పార్టీలు తోడు దొంగలే. కాంగ్రెస్ తానా అంటే బీజేపీ తందానా అంటది. వీళ్ళిద్దరూ ఒక్కటై బీఆర్ఎస్ ని చిన్నగా చేసే ఒక కుట్ర జరుగుతుంది. ఇగో నిన్ననే మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కనుక సివిల్ సప్లై మీద కుంభకోణం జరిగింది. దాదాపు 4,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఎంక్వైరీ చేయమని ఈడీకి ఇచ్చినాం, సిబిఐకి ఇచ్చినాం, అందరికి ఇచ్చాం. ఎంక్వైరీ చేయం, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా మాత్రం మా వాళ్ళ మీద మాత్రం ఈడీలు వస్తాయి, సిబిఐలు వస్తాయి. వాళ్ళ జేబు సంస్థల్లాగా వ్యవహరిస్తున్నారు. మరి మేము చెప్పిన దానికి మాకు ఆన్సర్ కావాలి కదా. మనోహర్ గారు మీరు 1 నిమిషంలో కంక్లూడ్ ఇవ్వరా? అవినీతిమయంగా పాలించి కోట్లాది రూపాయల ప్రజాదాన్ని దుబ్బబట్టే ప్రజలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకోబెట్టారు. కాబట్టి వీళ్ళు సీఎం రమేష్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు, మా కేసులను తప్పించుకోవడం కోసం బీజేపీ నాయకుల దగ్గర కాళ్ళ ముఖ్యాలు. కాబట్టి ఆ పార్టీలో ఎవరు మిగలరు, కవిత గారే బయటకు వచ్చారు. కాబట్టి ఆ పార్టీలో ఎవరు మిగలరు. కాబట్టి
ఆ నాయకత్వం ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ లోను బీజేపీలో చేరే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు వాళ్ళని కాపాడుకోండి. ఇలా కోర్టు తీర్పిస్తుంది. కోర్టు తీర్పిచ్చిన ప్రకారం మనం అందరం నడుచుకుందాం. ప్రజాస్వామ్యంలో కోర్టులు న్యాయస్థానాలకు గౌరవం ఉంది. వాటిని గౌరవిద్దాం. చూద్దాం ఏం చెప్తుందో. మరి స్పీకర్ కు స్పీకర్ ని మించి న్యాయ సమీక్ష చేస్తుందా? కోర్టుకు ఆ హక్కు ఉన్నదా? ఆ తీర్పు ఇవ్వగలుగుతుందా ఇవ్వదా అనేది చూద్దాం. వేచి చూద్దాం. తొందర ఎందుకు? రైట్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడైనా ఒప్పుకోమను. మానవతరాయ్ గారిని ఒప్పుకోవాలా? ఆ వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అని ఒప్పుకోమని ఒప్పుకోవటాలే. ఇంకా మీ బీజేపీలో విలీనం అవుతుందని తెలిస్తే ఇంకా 15 మంది వస్తారు. అప్పుడు విలీనం అవుతారు. ఆగండి. ఆ ముచ్చట కూడా తెలియదు. ఆగండి. ఓకే వినోద్ కుమార్ గారు, అయితే రాష్ట్రపతి గారి గవర్నర్ గారి అంటే బిల్లుల ఆమోదంలో మీరు లేట్ చేసి దాన్ని కూడా సమీక్షించింది. యాక్చువల్ గా రాష్ట్రపతిని గవర్నర్ ని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. బట్ అయినా కూడా వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ పవర్స్ ను ఉపయోగించి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ కూడా ఉపయోగిస్తుంది అప్పుడప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 3 నెలలు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోకపోతే అది ఆమోదించినట్టనే చెప్పింది. అట్లాగే స్పీకర్ విషయంలో కూడా చెప్తుందనే నాకు నమ్మకం ఉంది. స్పీకర్ ఎందుకంటే చాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇవాళ ఇట్లాంటి ఫిరాయింపులు అనేది ఏ పార్టీ చేసినా, నేను ఒక్క కాంగ్రెస్ పార్టీని అనట్లేదు, ఏ పార్టీ చేసినా తప్పే. అది రాజ్యాంగము చట్ట వ్యతిరేకమే. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు డెమోక్రసీని కాపాడడానికి, చట్టాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి సరి అయిన నిర్ణయం తీసుకున్నదని నేను భావిస్తాను. రైట్. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, బొమ్మన రామమూర్తి గారు.